హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మీకు ఒక విషయం తెలుసా? జనరల్గా అమెరికా మన దేశంపై టారిఫ్లు విధిస్తుంది, ఆంక్షలు విధిస్తుంది అన్న విషయం మనందరికీ జనరల్గా తెలిసిన విషయమే. కానీ మన ఇండియానే అమెరికాపై టారిఫ్లు విధించిన సంగతి ఎంతమందికి తెలుసు? మన ఇండియా అమెరికాపై ఎందుకు ఈ విధంగా టారిఫ్లు విధిస్తోంది? ట్రంప్కు మన ఇండియాపై కోపం రావడంలో మెయిన్ రీజన్స్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే మన ఇండియా అమెరికాపై కొన్ని రంగాల్లో భారీగా టారిఫ్లను విధిస్తుంది. దీనివల్ల అమెరికన్ ఉత్పత్తులను ఎక్కువగా మన ఇండియాలో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ కూడా రీసెంట్గా ఇదే మాట చెప్పారు. భారత్ తన వస్తువులను భారీగా అమెరికాలో అమ్ముకుంటోంది, కానీ మా అమెరికన్ ప్రోడక్ట్స్ను మాత్రం భారత్లో అమ్ముకోవడానికి ఇండియా యాక్సెప్ట్ చేయడం లేదు. భారీగా టారిఫ్లను విధించి ప్రపంచంలో ఏ దేశంపై మరో దేశం విధించనని టారిఫ్లు ఇండియా అమెరికాపై విధించింది. దీనివల్ల భారీగా వాణిజ్య లోటు అనేది ఏర్పడుతోంది అని ట్రంప్ చెప్పారు. దీన్ని ఏకంగా వన్ సైడ్ డిజాస్టర్ అని ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా భారత్ గనుక ఈ విధంగా టారిఫ్లను విధిస్తూ ఉంటే ఆ దేశానికి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే తాను రెసిప్రోకల్ టారిఫ్గా 50% టారిఫ్లను విధించాను కాబట్టి భారత్కు ఎక్కువ నష్టం జరుగుతుంది. అమెరికాతో భారత్కే ఎక్కువ అవసరం ఉందే తప్ప భారత్ అమెరికాకు అంత అవసరం లేదు అని ట్రంప్ చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియా విధించిన టారిఫ్లు కూడా ట్రంప్కు కోపం తెప్పించినట్లు కనిపిస్తుంది. మరి మన ఇండియా అమెరికాపై ఎందుకు ఇంత భారీగా టారిఫ్లు విధించింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్కు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోకు వాచ్ టైమ్ అవర్స్ పెరుగుతాయి. దానివల్ల ఈ ఛానల్ మానిటైజేషన్కు కూడా హెల్ప్ అవుతుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా మధ్య ఆదాయ లేదంటే ఎదుగుతున్న దేశాలు ఇతర దేశాలపై కొన్ని రంగాల్లో భారీగా టారిఫ్లు విధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఎదుగుతున్న దేశాల్లో అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటాయి కదా, ఆ దేశాల్లో కొన్ని రంగాలు చాలా సెల్ఫ్ సఫిషియంట్గా ఉంటాయి. ఆటోమొబైల్స్ కానీ, వ్యవసాయ రంగం కానీ, ఇటువంటి రంగాలు చాలా సెల్ఫ్ సఫిషియంట్గా కొన్ని దేశాల్లో ఉంటాయి. ఆ దేశాలు ఆ రంగాలపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి అవి మెయిన్ రిసోర్స్గా పనిచేస్తాయి. కాబట్టి ఆయా రంగాలపై భారీగా టారిఫ్లు విధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించిన నిబంధనల ప్రకారం కూడా ఇటువంటి టారిఫ్లు సమంజసమే అని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. మన ఇండియా కూడా మెయిన్గా రెండు రంగాలు, మన ఇండియాలో వ్యవసాయ రంగం అనేది చాలా అతిపెద్ద రంగాల్లో ఒకటి. అంతేకాకుండా ఆటోమొబైల్స్ రంగం కూడా చాలా పెద్దది మన ఇండియాలో. ఈ రెండు రంగాలను మనం సస్టైన్ చేసుకోవాలి అంటే ఇతర దేశాల నుంచి మనం ఉత్పత్తులను అస్సలు స్వీకరించకూడదు. ఎందుకంటే మన దేశంలో ఫర్ సపోజ్ రైస్ తీసుకుంటే మన దేశంలో చాలా ఎక్కువగా పండుతుంది. మనం తిన్న తర్వాత కూడా ప్రతి ఏటా కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఆహారం అనేది మన దేశంలో మిగిలిపోతుంది. ఇవి గిడ్డంగులు, అంటే రైస్ నిల్వ చేసే గిడ్డంగుల్లో భారీగా పేరుకుపోయి వీటిని ఏం చేయాలో తెలియని పరిస్థితి మన దేశంలో నెలకొంటోంది. అటువంటి సమయంలో వీటిని ఇతర దేశాలకు కొన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆఫ్రికన్ నేషన్స్కు ఎక్కువగా మనం రైస్ను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో, అంటే మనకే ఎక్కువ అవుతున్న సమయాల్లో మనం అమెరికా నుంచి కనుక వ్యవసాయ ఉత్పత్తులను స్వీకరిస్తే, ఇక్కడ ఆల్రెడీ మనకు ఎక్కువగా ఆహారం ఉంది కాబట్టి వాటిని కూడా మనం స్వీకరిస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఉత్పత్తుల ధరలు అనేవి భారీగా పతనం అవుతాయి. ఎలాగంటే మనకు టమాటా ధరలు ఉన్నట్టుండి ₹2 పడిపోతుంది కదా. అది ఎలా జరుగుతుంది అంటే టమాటా ఉత్పత్తి ఒకేసారి, అంటే కొన్ని సీజన్స్లో ఒకేసారి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉన్న సమయంలో ఈ రేట్ అనేది పడిపోతుంది. ఈ విధంగా మన ఇండియాలో డిమాండ్ కంటే ఇప్పుడు సప్లై అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఈ సప్లైను తగ్గించుకోవడానికి మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇదే సమయంలో మనం అమెరికా నుంచి కనుక వీటిని దిగుమతి కనుక చేసుకుంటే చాలా వరకు మన దేశంలో ఈ ఉత్పత్తుల రేట్లు అనేవి పడిపోతాయి. దీనివల్ల వ్యవసాయం మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. అదే సమయంలో మన ఇండియాలో ఆటోమొబైల్స్ రంగం కూడా చాలా సెల్ఫ్ సఫిషియంట్గా ఉంది. అనేక కంపెనీలు మన ఇండియాలో బైక్లు కానీ, కార్లు కానీ అన్ని రంగాల్లో వాహనాలను తయారు చేస్తూ ఉన్నాయి. కొన్నింటిని అయితే మనం ఆఫ్రికా నేషన్స్కు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. టాటా కార్లు ఇటువంటి వాటిని
మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మన దగ్గర ఇవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న సమయంలో ఇతర దేశాల నుంచి గనుక మనం దిగుమతి చేసుకుంటే ఖచ్చితంగా ఈ రంగం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఈ ఆటోమొబైల్ రంగంలో కొన్ని చోట్ల అయితే 100% టారిఫ్లు కూడా విధించాం. చైనా నుంచి దిగుమతి చేసుకునే కార్లు ఏవైనా వాహనాలు ఉన్నాయనుకో వాటిపై 100% టారిఫ్లను విధించాం. అదేవిధంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లపై కూడా 100% టారిఫ్ అనేది ఇప్పుడు అమలవుతుంది. అందుకే అమెరికాలోని హ్యార్లీ డేవిడ్సన్ లాంటి బైకులు, అదేవిధంగా టెస్లా కార్లను మన ఇండియాలో ఎంతగా పుష్ చేయాలని భావిస్తూ ఉన్నా కూడా అవి అసలు చాలా వరకు కనిపించడం లేదు. ఎవరో హయ్యర్ రిచ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ 100% టారిఫ్లను కట్టి దిగుమతి చేసుకుంటున్నారు అంతే తప్ప సామాన్య జనం వీటిని అసలు కొనడం లేదు. దీనికి ప్రధాన కారణం 100% టారిఫ్ అమలు అవుతూ ఉండడమే ప్రధాన కారణం. ట్రంప్ ఇదివరకే దీనిపై చాలా తీవ్రంగా శ్రమించాడు. ఎందుకంటే ట్రంప్ ఎన్నికల్లో గెలుపొందడానికి ఎలాన్ మస్క్ చాలా సహకరించాడు కాబట్టి అతనికి చెందిన ఈ టెస్లా కార్లను మన ఇండియాలో దిగుమతి చేసుకోవాలి అని చాలా వరకు ప్రయత్నాలు చేశారు. ఈ టారిఫ్లను తగ్గించాలి అని ట్రంప్ చాలా వరకు ఒత్తిడి తెచ్చారు. కానీ మన మోదీ అస్సలు వెనక్కి తగ్గలేదు. ఈ ఫార్మింగ్ రంగము అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో మోదీ అస్సలు ఏం మాత్రము కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే వీటిని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే మన దేశంలో ఆల్రెడీ సెల్ఫ్ సస్టైన్గా ఉన్న ఈ రంగాలు రెండు కొలాప్స్ అయిపోయే పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి మోదీ ఈ విధంగా హైయెస్ట్ టారిఫ్లను విధించాడు. అయితే ఒక్కసారి మనం టారిఫ్ సగటు రేటును ఒక్కసారి గమనిస్తే జనరల్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం రెండు రకాలైన టారిఫ్లు అమలవుతూ ఉంటాయి. ఒకటి నార్మల్ టారిఫ్, ఇవి అన్ని దేశాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటప్పుడు బార్డర్ టారిఫ్ అనే విధంగా వీటిని అమలు చేస్తూ ఉంటాయి. ఇవి జనరల్గా చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో ఈ విధంగా తమ దేశంలో ఉన్న రంగాలను సస్టైన్ చేసుకోవడం కోసం హైయెస్ట్ టారిఫ్లను విధిస్తూ ఉంటాయి. ఈ విధంగా మన ఇండియా కూడా కొన్ని రంగాల్లో హైయెస్ట్ టారిఫ్లను విధించింది. మన ఇండియా ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్ల ప్రకారం 4% లోయెస్ట్ టారిఫ్ ఉంది, అదేవిధంగా 15% హైయెస్ట్ టారిఫ్ ఉంది. అంటే ఇవి యావరేజ్ మాత్రమే. కొన్ని రంగాల్లో ఇప్పుడు 15% హైయెస్ట్ టారిఫ్ అంటే కొన్ని రంగాల్లో ఆటోమొబైల్ లాంటి రంగాల్లో 100% టారిఫ్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ వంటి రంగాల్లో 10% టారిఫ్ ఉండొచ్చు. ఈ రెండింటిని యావరేజ్ చేయగా అన్ని రంగాలు కలిపి 15% హైయెస్ట్ టారిఫ్ వేసింది మన ఇండియా. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ టారిఫ్ రూల్స్ ప్రకారం ఇది చాలా నార్మల్ టారిఫ్గానే భావిస్తూ ఉన్నారు. 15% అనేది మరీ ఎక్కువేం కాదు, ఇది చాలా యావరేజ్ టారిఫ్గానే మనం భావిస్తూ ఉంటాం. కొన్ని దేశాలు అయితే కూరగాయలు అంటే వ్యవసాయ ఉత్పత్తులపై 800% టారిఫ్లను విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఇవి అమలు అవుతూనే ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి వివరాలు చూసుకుంటే యూరోపియన్ యూనియన్ సగటు రేటు పాల ఉత్పత్తులపై 37% టారిఫ్లను విధిస్తోంది. అంతేకాకుండా పాలు ఇతరత్ర అంటే పాలకు సంబంధించిన ఉత్పత్తులపై 205% టారిఫ్లను విధిస్తోంది. దీంతో పాటు యూరోపియన్ యూనియన్లోనే కూరగాయలపై 261% టారిఫ్లను విధిస్తోంది. అంతేకాకుండా దీంతోపాటు జపాన్లో పాల ఉత్పత్తులపై 61% టారిఫ్లను విధించింది. పాలకు సంబంధించిన ఉత్పత్తులపై 298% టారిఫ్లు ఉన్నాయి. తృణధాన్యాలు అంటే మిల్లెట్స్ వంటివి ఉంటాయి కదా, వీటిపై 258% జపాన్ టారిఫ్లను విధించింది. మాంసం, కూరగాయలు ఇటువంటి వాటిపై 160% టారిఫ్లు జపాన్లో ఉన్నాయి. ఇక దక్షిణ కొరియా విషయానికి వస్తే వ్యవసాయ వస్తువులపై సగటు 54% టారిఫ్లను విధించగా కూరగాయలు ఉంటాయి కదా, వీటిపై ఏకంగా 800% టారిఫ్లను అమలు చేస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియాలో ఉన్న 15% అండ్ చాలా అంటే అభివృద్ధి చెందుతున్న రంగాల్లో 100% టారిఫ్లు అనేవి చాలా తక్కువగానే భావించవచ్చు. ట్రంప్ విధించినట్లు మనం ఇబ్బడి ముబ్బడిగా టారిఫ్లను విధించడం లేదు. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న దాని ప్రకారం 50% టారిఫ్లు సగటు రేటును ట్రంప్ విధిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నార్మల్ సగటు టారిఫ్లు అనేవి ఇతరత్ర ఉంటాయి. ఈ 50%కు అడిషనల్గా ఇవి యాడ్ అవుతూ ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం ట్రంప్ విధించిన టారిఫ్లు అనేవి డెత్ టారిఫ్లు, ఇవి అస్సలు యాక్సెప్ట్ చేయాల్సిన అంశమే కాదు. కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు
అమెరికాకు తొత్తులుగా పనిచేస్తున్న సమయంలో ట్రంప్ లాంటి వారు ఇటువంటి వాటిని నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. కానీ మన ఇండియా అలా చేయడం లేదు. మన ఇండియాలో కొన్ని రంగాలను సెల్ఫ్ సస్టైన్ చేయడానికి మాత్రమే ఇటువంటి టారిఫ్లను విధిస్తూ ఉన్నాయి. అటువంటి వాటినే ట్రంప్ వన్ సైడ్ డిజాస్టర్ అని అంటూ ఉంటే, మరి ట్రంప్ విధించిన 50% టారిఫ్లను ఎటువంటి డిజాస్టర్ అని పిలవాలో ట్రంప్కే తెలియాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.